మరీ తాగుతారు. ఈ గొంగళి పురుగులు ఉన్నాయి చూసారా, ఎప్పుడన్నా మీరు చూసారా గొంగళి పురుగులు? అవన్నీ కలిసి ఉంటాయి. మీరు టచ్ చేయండి, దురదే దురద. ఇతరులకు ఇబ్బంది కలిగించి ఇతరులను బాధ పెట్టేటటువంటి వాళ్ళు సాధారణంగా కలిసి ఉంటారండి. ఈ రోజు నా తమ్ముడు చెల్లి వినో పాడు చేసేవాళ్ళు, నీ జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టేసేవాళ్ళు సాధారణంగా ఏం చేస్తారో తెలుసా? నేను ప్రశాంతంగా ఉండకుండా చేస్తారు. పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన ఉద్దేశాలు నీ మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపులు ఉండే చోట నిలవద్దు, అలాగే అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చోవద్దు. ఏమవుతుంది? ఒకవేళ వాళ్ళతో పాటు నువ్వు కూర్చున్నా, వాళ్ళతో పాటు నువ్వు నిలిచి ఉన్నా, వారి ఆలోచన ప్రకారం నడిచినా అవమానంతో, సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది, తల ఉంచుకోవాల్సి వస్తుంది. సో మన జీవితంలో మనం ఆత్మీయంగా దేవునికి మరింత దగ్గరగా జీవించాలి అంటే మొదటిగా వాక్యాన్ని ధ్యానించాలి. కీర్తన ఏం సెలవిస్తూ ఉందో అదే ఎగ్జాక్ట్ గా సామెతలు కూడా సెలవిస్తూ ఉంది. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఏమిటట? ఒప్పుకోవద్దు. ఇది రోజు మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన తీర్మానం. ఈ స్నేహితులు అలానా చోటుకి వెళ్దాం రారా అని అంటే ఒప్పుకోవద్దు. నీ క్లాస్మేట్, నీ బ్యాచ్మేట్, నీ కొలీగ్ లేదా నీ ఫ్రెండ్ ఎవరైనా సరే అలా చోటుకి వెళ్దాం రారా అంటే ఒప్పుకోవద్దు. ఎందుకని? ఆ ఆలోచన వెనక ఏముందో నీకు ఏం తెలుసండి? తనకు ఒక్కగానొక్క చెల్లి, తండ్రి చచ్చిపోయాడు పాపం, తల్లిని చెల్లిని తనే చూసుకోవాలి. ఆ తల్లి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి కుమారుడిని చదివించింది. అలా చదివిస్తున్నప్పుడు ఆ తల్లి చెప్పేది, నాయన నా రెక్కలు ముక్కలు చేసుకొని చదివిస్తున్న కారణం ఏమిటంటే నువ్వు నన్ను చెల్లిని కంటికి రెప్పగా చూసుకుంటావని. నాన్న లేడు, నా అన్న వాళ్ళు ఎవరు నాకు లేరు, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదురా, నీ చెల్లికి నువ్వే ఆధారం రా, నువ్వు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, నువ్వు స్థిరపడాలి, మా జీవితాలను స్థిరపరచాలిరా. కాబట్టి ఆరోగ్యం సరిగా లేకపోయినా, శరీరంలో శక్తి లేకపోయినా రెక్కలు ముక్కలు చేసుకొని నీ కాలేజ్ ఫీజు కడుతున్నాను, నువ్వు అడిగిన డబ్బు పంపిస్తున్నాను, బాగా చదువుకోరా. ఆ కుర్రవాడు తల్లి చెప్పినట్టుగానే తల్లికున్న భారాన్ని, బాధ్యతను గమనించి గుర్తించి కష్టపడి చదవటం మొదలు పెట్టాడు. మంచి మార్కులతో పాస్ అయ్యాడు. అంతేకాకుండా వాళ్ళ అమ్మకు వాళ్ళ చెల్లికి కూడా ఉత్తరం రాశాడు. ఏమనంటే, అమ్మా మంచి మార్కులతో పాస్ అయ్యాను, ఇంటర్వ్యూ